ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఒకటే కారు కానీ నెంబర్ మాత్రం 2. ఇలా పోలీసులు పట్టుకోగానే నెంబర్ మారేలా కారులో సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసుల తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెంబర్ ప్లేట్ను మార్చే ప్రత్యేక సిస్టమ్ను చూసి పోలీసులు కంగుతిన్నారు. వేర్వేరు నెంబర్ ప్లేట్లతో వాహనదారుడు బురిడి కొట్టిస్తున్నాడు. చివరకు మద్యం మత్తులో వాహనదారుడు పోలీసులకు చిక్కడంతో అతని ఎత్తులు బయటపడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలాలు తప్పించుకునేందుకు కేటుగాలు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, 2021 టైంలో కూడా ఒకే కారుకు సంబంధించినటువంటి 2 నెంబర్ ప్లేట్లు పోలీసులు పట్టుకోగానే ఇలా నెంబర్ చేంజ్ చేయడం, లేక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన సమయంలోనూ ఇలాంటి నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసేలాగా ఒక సిస్టమ్ను తీసుకురావడం, గతంలో కూడా పోలీసులు ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేయడం, ఉన్నటువంటి నెంబర్ ప్లేట్స్ ఎవరు మార్పిడికి సంబంధించిన ఈ సిస్టాన్ని తీసుకొస్తున్నారు వారిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ తనిఖీల్లో నిన్న రాత్రి ఈ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. పోలీసులు పట్టుకున్న తర్వాత నెంబర్ ప్లేట్ ను మార్చే ప్రత్యేక సిస్టమ్ ను చూసి పోలీసులు అయితే కంగు తిన్నారని చెప్పుకోవచ్చు. వేర్వేరు నెంబర్ ప్లేట్లకు సంబంధించినటువంటి వాహనదారుడు ఈ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేస్తూ కూడా గురిడి కొట్టిస్తున్నాడు. చివరకు మద్యం మత్తులో వాహనదారుడు పోలీసులకు చిక్కడంతో అతని ఎత్తులన్నీ కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసు మోటార్ వాహన చట్టానికి సంబంధించినటువంటి కేసుతో పాటు మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు చేశారు. క్రిమినల్ కేసులు కూడా ఇలాంటి పోలీసులను చీటింగ్ చేసేలా చేస్తే క్రిమినల్ కేసులు కూడా చేస్తాము, దీనికి చట్టపరంగా శిక్ష కఠినంగా ఉంటుందని కూడా జూబ్లీహిల్స్ పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.